కాఫీ అంటే మనలో చాలా మందికి ఇష్టం. ఒక కాఫీ లవర్‌కే తెలుస్తుంది కాఫీ ఈజ్ అన్ ఎమోషన్ అని చెప్పి. ఇవాళ ఒక మంచి కాఫీ చేసుకోవటం చూపిస్తాను. వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఇవాళ నేను చూపించేదంతా కూడా ఓల్డ్ స్టైల్ ఫిల్టర్ కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ప్రెజెంట్ కాఫీ మెషిన్స్ వస్తున్నాయి కదా, సో ఈ పౌడర్ యూస్ చేస్తారా, లేకపోతే ఈ టెంపరేచర్లో వాటర్ తీసుకుంటారా అనేది నాకు అబ్సల్యూట్లీ ఐడియా లేదండి. సో ఇదంతా కూడా ఓల్డ్ ఫ్యాషన్ కాఫీ మేకర్ ఉంటుంది కదా, కాఫీ డికాషన్ మేకర్. సో అది ఎలా వాడాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. బ్రాస్ కాఫీ ఫిల్టర్స్ ఎప్పుడూ కూడా ఎస్థెటిక్ సెన్స్ని క్రియేట్ చేస్తుంది. చిక్కటి కాఫీ తయారు చేసుకోవాలి అంటే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే చిక్కటి డికాషన్ వస్తుంది. కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ మెషరింగ్ కప్ ఒజీవా ప్రోటీన్ పౌడర్కి వచ్చింది. సో డైలీ నేను ఆ కప్ తోటి 2 కప్స్ ఆఫ్ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటాను. ఈ టైప్ ఆఫ్ కప్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కదా, సో నేను మెషర్ చేశాను. అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ వచ్చిందనమాట. డైలీ నేను కాఫీ ప్రిపేర్ చేస్తా కాబట్టి నాకు అలవాటు. సో నేను ఐబాల్ చేసుకొని కాఫీ పౌడర్ అండ్ వాటర్ యాడ్ చేసేస్తూ ఉంటాను. కొత్తగా కాఫీ చేసుకునే వాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్, 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. వాటర్ కూడా బాగా వేడిగా ఉండకూడదు. ఎట్లా ఉండాలనేది ఇప్పుడు చెప్తాను నేను. కాఫీ ప్రిపేర్ చేసుకోవటం నిజంగా ఒక ఆర్ట్ అండి, నేను చెప్తున్నాను. అది ఏ ప్రపోర్షన్ అంటే ఆ ప్రపోర్షన్లో వేస్తే మనకి చిక్కటి డికాషన్ రాదు. అండ్ కాఫీ లవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటారు. కొంతమందికి లైట్గా తాగటం ఇష్టం, కొంతమందికి ఇన్స్టెంట్ కాఫీ ఇష్టము, కొంతమందికి ఏమో 80-20 రేషియోలో షికరీ అండ్ కాఫీ ఉండటము ఇష్టము. కాఫీ 80 షికరీ ఏమో 20. కొంతమందికి ఏమో 60-40, అంటే కాఫీ 60, 40 ఏమో షికరీ. సో అట్లాగా మనకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేయటంలో కూడా ఆ చిక్కదనం అనేది వస్తుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే బాగా పల్చగా వస్తుంది. మిల్క్ కూడా కొంచెం తక్కువే పడతాయి, అది చప్పగా అనిపిస్తుంది అనమాట. స్ట్రాంగ్ కాఫీ లాగా ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మనం వాటర్ పోసిన తర్వాత కాఫీ డికాషన్ కొంచెం పైకి లెగుస్తుంది కదా, అప్పుడు లైట్గా పుష్ చేసేసి ఇంకొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను, తర్వాత ఒక 1/2 కప్ యాడ్ చేస్తే ఇంతవరకు వచ్చింది. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తే చక్కగా పై వరకు వచ్చేసింది. సో టోటల్ 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. కాఫీ ఫిల్టర్స్ 3 సైజెస్ ఉంటాయి, స్మాల్, మీడియం అండ్ లార్జ్. నేను యూజ్ చేసేది మీడియం సైజ్. ఒక్కపూటే కాఫీ తాగాలి అనుకునే వాళ్ళు స్మాల్ది పర్చేస్ చేసుకోవచ్చు. డికాషన్ వేసిన తర్వాత ఇలా పైదాకా వచ్చేసింది కదా, ఒకసారి స్టర్ చేసుకోవచ్చు స్లోగా. అండ్ పక్కన మాత్రము ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయకపోతే లోపల దిగదు, ఎందుకంటే పౌడర్ లైట్గా ఉంటుంది కదా, పైకి వచ్చేస్తుంది. సో మధ్యలో కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి. సో అవన్నీ ఎస్కేప్ అవడానికని లైట్గా ట్యాప్ చేస్తూ ఉంటాము. ఒక డిసడ్వాంటేజ్ విత్ బ్రాస్ ఫిల్టర్స్ ఏంటంటే వాటి హోల్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో బెస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు స్టీల్ ఫిల్టర్ యూస్ చేసుకోవచ్చు. స్టీల్కి హోల్స్ అయితే చాలా బాగా ఇస్తారు. ఒకవేళ స్టీల్ ఫిల్టర్ వద్దు, మాకు నచ్చట్లేదు అని అనుకుంటే ఇటాలియన్ది ఎస్ప్రెసో మేకర్ అని చెప్పి స్టవ్ టాప్ ఎస్ప్రెసో మేకర్ ఉంటుంది. ఇప్పుడు బాగా పాపులర్ అయింది, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, ఆర్ డిఫరెంట్ సైట్స్లో. సో మీరు అవి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను యూజ్ చేస్తుంది లెవిస్టా వాళ్ళది 80-20. 80% కాఫీ, 20% షికరీ. కాఫీ ఎక్కువ ఉండటం వలన కెఫిన్ కంటెంట్ అనేది 80% ఉంటుంది మనకి. అండ్ 20% షికరీ ఉంది కాబట్టి మంచి థిక్నెస్, రిచ్గా ఉంటుంది కాఫీ అయితే. కలర్ ఉంటుంది చూసారా, మంచి కాఫీ కలర్ వస్తుంది, ఇది షికరీ వలన. మనకి ఓన్లీ 100% కాఫీ అయితే ఆ థిక్నెస్, ఆ కలర్ అనేది ఉండదు. బాగా లైట్గా పల్చగా మన ట్రైన్లో కాఫీ ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట. సో 100% కాఫీకి షికరీ యాడెడ్ కాఫీకి అదే తేడా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్బక్స్కి వెళ్ళి మీరు కాఫీ ఆర్డర్ చేయండి, లైక్ అమెరికానో అట్లాగా, అది చాలా పల్చగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ 100% కాఫీ యూస్ చేస్తారు. ఇప్పుడు మనది వచ్చేసరికి ఏంటంటే బ్లెండ్ ఆఫ్ షికరీ ఉంటుంది కాబట్టి, షికరీ అండ్ కాఫీ కాబట్టి మనది ఖచ్చితంగా థిక్నెస్ అనేది ఉంటుంది. కాఫీ గురించి అయితే నాకు ఇంతవరకు తెలిసింది, నేను షేర్ చేశాను. ఇప్పుడు నా ప్రిపరేషన్ మెథడ్ అనేది చూపిస్తాను.
ఫస్ట్ షుగర్ యాడ్ చేసి అందులో వేడివేడి డికాషన్ పోస్తాను. షుగర్ తొందరగా మిక్స్ అవ్వాలి కాబట్టి హాట్ మిల్క్ కానీ హాట్ డికాషన్ కానీ ఏదైనా వేడిగా ఉండేది ముందు యాడ్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ 1 కప్ ఆఫ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికని చిన్న కాఫీ డికాషన్ కొనుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇలా సెపరేట్గా షుగర్ యాడ్ చేయకుండా కాఫీ డికాషన్ మనం ప్రిపేర్ చేసేటప్పుడే పౌడర్తో పాటు షుగర్ కూడా వేసేస్తున్నారనమాట. సో అదేంటంటే షుగర్ ఇంకా యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. బట్ మనం ఇక్కడ కొంచెం ఎక్కువ కాఫీ డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను షుగర్ అయితే యాడ్ చేయటం లేదు. కానీ అలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఎప్పుడైనా చిన్న ఫిల్టర్ నేను పర్చేస్ చేస్తే తప్పకుండా అది కూడా ట్రై చేద్దాము అని అనుకుంటున్నా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. కాఫీ డికాషన్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా, కంపల్సరీ డ్రింకింగ్ వాటరే యాడ్ చేసుకోవాలి. అంటే ఫిల్టర్డ్ వాటర్ లేదా మన కిన్లే బిస్లరీ వాటర్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి, ఆర్ఓ వాటర్, అదైతేనే డికాషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్యాప్ వాటర్తో చేస్తే కాఫీ డికాషన్ అస్సలు బాగోదు, మనకు ఆ టేస్ట్ కూడా రాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ పొద్దున మనం తక్కువ డికాషన్ వచ్చింది ఇంకా పౌడర్ ఎక్కువ ఉందని సాయంత్రం ఒకవేళ హాట్ వాటర్ కలిపామనుకోండి, అసలైతే ఇంకా హారిబుల్గా ఉంటుంది. అలా ఎప్పుడూ చేయొద్దు. ఒకవేళ మీకు డబల్ ఫిల్టర్ చేసుకోవాలి అని అనిపిస్తే మార్నింగ్ టైంలోనే 2 టైమ్స్ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి కాఫీ డికాషన్ వస్తుంది కదా, మళ్ళీ సెకండ్ టైం అదే పౌడర్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా డికాషన్ వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు వాటర్ టెంపరేచర్ గురించి కూడా చెప్తాను. బాగా బాయిల్ చేస్తాం కదా వాటర్, బబుల్స్ వచ్చి లోపల వైట్ కలర్లో ఉంటుంది కదా వాటర్, అది మాత్రం యాడ్ చేయొద్దు. వాటర్ ఎప్పుడూ కూడా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండే వాటర్ యాడ్ చేస్తేనే మనకు ఆ కాఫీ డికాషన్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మంచి కాఫీ మీరు ప్రిపేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకునేవారు సేమ్ డికాషన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చేసి లేదా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లబడుతుంది కదా, అప్పుడు మనం కోల్డ్ మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్, క్యారమెల్, ఇంకా అట్లా మన ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే కోల్డ్ కాఫీ అవుతుంది. ఒకవేళ డికాషన్ లేదు ఆ టైంకి అనుకుంటే ఇన్స్టెంట్ కాఫీతో కూడా మనము కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేశానో ఇప్పుడు చెప్తాను. బ్రాస్ కాఫీ ఫిల్టర్ వచ్చేసరికి 6.5 years ఓల్డ్, అది మెడ్రాస్ లోకల్ స్టోర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫైన్ సిరామిక్ కప్స్ ఉన్నాయి కదా, అవి రీసెంట్గానే క్లే క్రాఫ్ట్ బ్రాండ్ అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ఇప్పుడు ప్రెస్ స్టాక్ ఉన్నాయో లేదో తెలీదు, ఒకవేళ ఉంటే కనుక లింక్ని ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.